అందరికీ నమస్కారం అండి. వారాహి అమ్మవారిని రాత్రి సమయంలోనే ఎందుకు పూజిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువుని పూజించటానికి ప్రాతకాలము ఉత్తమమైన సమయమని, శివుడిని పూజించటానికి సాయంకాలం ఉత్తమమని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయటం వలన దానికి విశేషమైన ఫలితాలుంటాయి. వారాహి మాతను రాత్రి సమయంలో పూజించటం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. పురాణాల ప్రకారము శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. వీరే బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారము 8వ మాతృకగా నారసింహిని, మరికొన్ని సంప్రదాయాలలో 9వ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది. దుష్ట శిక్షణ కోసము భక్తులను కాపాడటానికి ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహీదేవి అంటారు. దేవీ భాగవతము, మార్కండేయ పురాణము, వరాహ పురాణము వంటి పురాణాలలో వారాహీదేవి ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, సంబనిశుంభులు వంటి రాక్షసులను సంహరించటంలో ఆమె పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. వారాహి రూపము ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ అమ్మవారు వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత. అందుకే ఈమెను ఎక్కువగా రాత్రి వేళలో పూజిస్తారు. వారాహి మాత ముఖ్య దేవతగా ఉన్న ఆలయాలలో దర్శనం కూడా రాత్రి వేళలోనూ తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. దేశంలో వివిధ ప్రాంతాలలో వారాహీదేవి ఆలయాలు ఉన్నప్పటికీ ఒడిశాలో ఉన్న చౌరాసి, వారణాసి, మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహీదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తాపన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండటానికి కూడా ఒక గొప్ప యోధురాలిగా ఈ వారాహీదేవి నిలుస్తుంది. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అనేక అడ్డంకులు తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా ఉన్న నమ్మకము. వారాహీదేవి పేరు ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలను పఠించినట్లయితే సకల జయాలు సిద్ధిస్తాయి.